యూట్యూబ్ కొత్తగా కొన్ని గైడ్లైన్స్ని తీసుకొచ్చింది. అవేంటి అంటే ఏఐ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్స్ అయితేనేవ్వండి, లాంగ్ వీడియోలు కానీ ఏ అయినా కానీ అవి అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే ఏఐ అనేది ఆల్రెడీ మిషన్ జనరేటెడ్ కదా, అందుకని వీళ్ళ కృషి ఏమి ఉండదు. కాబట్టి ఆ వీడియోస్ అప్లోడ్ చేయకూడదని ఒకటి పెట్టారు. రెండోది ఏంటంటే ఏదైనా ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేయాలి, అంతేగాని వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చుకొని అప్లోడ్ చేయకూడదు. అంటే ఏంటంటే ఇప్పుడు మీమ్స్, రోస్ట్ వీడియోస్, ఇట్లా రకరకాల ప్రాంకులు, మళ్ళీ ఇవి ఉంటాయి కదా, ఆన్లైన్ రియాక్షన్స్, ఇలాంటివి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఫుటేజ్ వేరే వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళకేమో విపరీతంగా వ్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయకూడదని రూల్స్ ఉన్నాయి. అంతేకాకుండా లో క్వాలిటీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయొద్దు అన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ అనేది అందరి దగ్గర ఉంటుంది. ఏదో ఒక నార్మల్ వీడియో తీసేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఓన్ కంటెంట్ ఉన్నా కానీ క్వాలిటీ లేకపోవటం వలన ఈ యూట్యూబ్ ఉంది కదా, ఈ యూట్యూబ్ యూజర్స్ యొక్క డేటాను మెయింటైన్ చేయడానికి, డేటాబేస్ మెయింటైన్ చేయాలంటే ట్రిలియన్స్లో ఉంటుంది కదా డేటా. ట్రిలియన్స్ కాదు, చాలా ఎక్కువ సర్వర్లు మెయింటైన్ చేయాలి కదా. అంటే ఇలాంటి లో క్వాలిటీ ఇట్లా వేరే వాళ్ళకి పెట్టడం, అంతేకాకుండా ఒక్కొక్కరు 4-5 ఛానల్స్ మెయింటైన్ చేయడం వలన బర్డెన్ ఎక్కువ అవుతుంది యూట్యూబ్కి. అంతేకాకుండా ఎవరు ఒరిజినల్ అనేది కూడా కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఈ గైడ్లైన్స్ని తీసుకొచ్చారు. నేను చేసే ప్రతి వీడియో కూడా ఒరిజినల్ వీడియోనే. దీంట్లో ఎడిటింగ్స్ కూడా ఏమి ఉండవు, చిన్న చిన్న ఎడిటింగ్స్ ఏముంటాయి, అవి కూడా ఓన్ వీడియోనే. అంతకుముందు నేను కూడా ఇట్లా ఓన్గా వీడియో చేసే వాళ్ళకి మంచి గైడ్లైన్స్ వస్తే బాగుండు అనుకున్నాను. కరెక్ట్గా ఈ టైంకి వాళ్ళు రిలీజ్ చేశారు ఈ న్యూ గైడ్లైన్స్ అనేవి.